భవిష్య అన్నం తిందు గాని నీకేం కర్రీ కలపమంటావు? నువ్వు తింటావా, నన్ను తినిపించమంటావా? నేను తినను, నువ్వు తినిపించద్దు. అదేంట్రా పొద్దున ఈ కర్రీ ఇష్టం ఆ కర్రీ అంటే ఇష్టం అని చెప్పి లిస్ట్ చెప్పా. ఇష్టం అన్నాను కానీ తింటానని చెప్పానా? ఇప్పుడు నువ్వు అన్నం తినను అనడానికి కారణం ఏంటో చెప్పు. మరి ఆకలిగా లేదు. ఇందాక ఆకలన్నావు. అప్పుడు అయింది, ఇప్పుడు కావట్లేదు. కాదు, ఏదో రీజన్ ఉంది. దాస్తున్నావు దొంగ. మీరే దొంగలు. ఏది ఆదిత్య వస్తాడని చెప్పావు, ఇంకా రాలేదే? ఓ అదా నీ కోపం. వారికి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందట. దారిలో కొంచెం లేట్ అయిందన్నారు. వచ్చేటప్పుడు బొమ్మలు చాక్లెట్లు తీసుకొస్తానని చెప్పారు. ఓయ్, ఏమనుకుంటున్నాడు ఆదిత్య? ఏమైంది? బిస్కెట్లు చాక్లెట్లు నేను అడిగానా? ఆదిత్య రావాలి. చెప్పాను కదా లేట్ అవుతుందని. రాని, వచ్చాకే అన్నం తింటా. నా బంగారు తల్లివి కదూ? కాదు, నా చిట్టి తల్లివి. అలా అనొద్దమ్మా, నువ్వు నా బంగారానివే. కాదు. నీకోసం ఒక పాట పాడనా? చందమామ పాట? ఆ పాటే. చూపించి పాడు. ఇది పగలు కదా. మా చందమామ పాట అంటావే? పోనీ కథ చెప్పనా? ఏం కథ? నువ్వు ఏదంటే అదే. ఆదిత్య కథ చెప్తావా? చెప్తాను. ఆదిత్యని పిలు. తర్వాత పిలుస్తా. నేను తర్వాత తింటాను, విసిగించకు. పాపకు కోపం వస్తుంది. ఇప్పుడు ఈ భవిష్యత్తుకి కోపం వస్తుంది. నీ పాటలు కథలు పిల్లలకి చెప్పు, పాప దగ్గర కాదు.